through 4 comma 1 6 comma 5 and having the center on 4x plus 3y minus 24 equal to 0. నిన్న చెప్పినట్టు యాజ్ యూజువల్ గా నువ్వు ఫస్ట్ 2 పాయింట్స్ ని AB అనుకోవాలా. సో లెట్ A ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలంటే 4,1 అని రాసుకోవాలి. అదే విధంగా B ఈజ్ ఈక్వల్ టు 6,5 ఇచ్చిన పాయింట్స్ ని AB అనుకున్నాను. తర్వాత ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చినాడు, అది గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fi ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉంటుంది. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే A బిలాంగ్స్ టు 1, తర్వాత B బిలాంగ్స్ టు 1. A బిలాంగ్స్ టు 1 అంటే ఈక్వేషన్ 2 వస్తుంది, B బిలాంగ్స్ టు 1 అంటే ఈక్వేషన్ 3 వస్తుంది. సో 2 - 3 చేస్తాము 4 వస్తుంది. సరే, ఫస్ట్ A బిలాంగ్స్ టు 1 చేద్దాం. A ఈక్వేషన్ A అనే పాయింట్ ఈక్వేషన్ 1 మీద ఉందనుకుంటే 4² అంటే 16, 1² అంటే 1, 2g into 4 8g, 2f into 1 2f plus c is equal to 0. 8g plus 2f plus c is equal to minus 17. అది బయటికి వెళ్ళిపోతుంది, ఈక్వేషన్ నెంబర్ 2. సిమిలర్లీ B బిలాంగ్స్ టు 1. B అనే పాయింట్ ఈక్వేషన్ 1 మీద సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 6² అంటే 36, 5² అంటే 25, 2g into 6 12g, 2f into 5 10f plus c is equal to how much? 0. 12g plus 10f 12g plus 10f plus c is equal to 36 ఒక 25 ఎంత అంటే 61 minus 61 అవుతుంది. సో విచ్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇప్పుడు రికార్డింగ్ సరే ఇంకేం చేస్తాను, రికార్డింగ్ చేస్తాను. సరే 2 - 3 ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేయాలి. 2 - 3 అంటే 8g minus 12g ఎంత అంటే minus 4g, 2f minus 10f ఎంత అంటే minus 8f, cc వెళ్ళిపోతుంది minus 17, తర్వాత 61 ప్లస్ 61 అవుతుంది కదా. 51 ఒక 7 పోతే దాంట్లో 6 పోతే 44 ప్లస్ 44 వస్తుంది, ప్లస్ 44 వస్తుంది. -4 తో కనుక డివైడ్ చేస్తే బోత్ సైడ్స్ -4 తో డివైడ్ చేస్తే g ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు -11 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇంకో ఈక్వేషన్ ఉందంటే GF లో మనకు GF వాల్యూ వచ్చేసింది లేదు. కానీ ఇప్పుడు క్వశ్చన్ లో ఏమి ఇచ్చినాడంటే సెంటర్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ లైస్ ఆన్ 4x plus 3y minus 24. సో దీని యొక్క సెంటర్ 4x plus 3y minus 24 అనే లైన్ మీద ఉంది. అదే పాయింట్ రాసుకుంటాను. సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 minus g, minus f lies on 4x plus 3y minus 24 equal to 0. ఆ లైన్ మీద ఉందని రాసుకున్నాం అంతే, అయిపోతుంది, ఇంకేం ఇబ్బంది ఏం లేదు. x ప్లస్ లో -g పెడతాం, y ప్లస్ లో -f minus 4g minus 3f minus 24 equal to 0. అవునా? నువ్వు ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని 4g plus 3f is equal to minus 24 గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా డివైడ్ చేయొచ్చు? లేదమ్మా, వీళ్ళిద్దరిని బయట పంపించాను, -24 అక్కడే ఉంది. సరేనా? కాకపోతే ఇట్లా స్వాప్ చేసి రాసినాను అంతే. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 5 వస్తుంది. సాల్వింగ్ ఈక్వేషన్స్ 4 and 5 యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాను. g/f/1 అని రాసుకుంటాను. ఇక్కడ 2 తో స్టార్ట్ చేస్తాను. 2 11 1 2 అని రాసుకుంటాను. ఇక్కడ 3 24 4 3 ఈ విధంగా రాసుకుంటాను. ఎప్పుడైతే క్రాస్ మల్టిప్లై చేస్తానో మనకి ఏమొస్తుందంటే 24 2 = 48 వస్తుంది, -33 వస్తుంది. f డివైడెడ్ బై 44 -24, ఇక్కడ 1 డివైడెడ్ బై 3 -8. అవునా? g డివైడెడ్ బై ఇక్కడ ఎంత వస్తుందంటే 15 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది, అండ్ ఇక్కడ 1/-5. సో g వాల్యూ ఎంత అంటే -15/5 వస్తుంది. ఇక్కడ f వాల్యూ ఎంత అంటే -20/5 వస్తుంది. సో g వాల్యూ ఎంత అంటే 5 3 కాబట్టి -3, f వాల్యూ ఎంత అంటే -4. సో gf వాల్యూస్ తీసుకెళ్లేసి నువ్వు ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాకపోతే 2 కొంచెం సింపుల్ గా ఉంది. సో 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే 8g 8 into -3, 8g తర్వాత ఏముంది మనకు అక్కడ 2f plus c plus 2 into f means -4 plus c is equal to how much? -17. you will get -17 here. అవునా? రాసుకున్న తర్వాత -24, ఆ తర్వాత -8 plus c is equal to -17. 24 ఒక 8 ఎంత అంటే 32, -32 ఆ సైడ్కి వెళ్తే +32 అవుతుంది. అవునా? అంటే మనకి ఇక్కడ 15 వస్తుంది. అవునా? 15 + 15 c is equal to +15. c వాల్యూ తెలుసు, g తెలుసు, f తెలుసు. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తావు. x²
plus y square plus 2gx minus 6x plus 2fy minus 8y plus 15 equal to 0. avuna? So this is the required equation. This is the required equation. అర్థమవుతోందా? Next one చూడండి. Equation, find the equation of circle whose center lies on x-axis. Center lies on x-axis and passing through the points minus 2, 3 and 4, 5. So అదే రాసుకోవాలా, minus 2, 3 and 4, 5 అని రాసుకుందాం. ఫస్ట్ let a is equal to minus 2, 3, b is equal to 4, 5. ఇక్కడ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. Find the equation of circle whose center lies on x-axis. Center lies on x-axis అంటే f 0 అయిపోతుంది. Center lies on y-axis అంటే g 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. బై డేటా ఏం రాసుకుంటామంటే ఫస్ట్ ఇది రాసుకో. Equation of required circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. అవునా? ఇది ఈక్వేషన్ నంబర్ 1. బై డేటా అంటే క్వశ్చన్ లో ఇచ్చిన విధంగా సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 లైస్ ఆన్ x-axis. x-axis మీద ఉందంటే which implies f equal to 0. f వాల్యూ 0 అయిపోతుంది. x-axis మీద సెంటర్ ఉందంటే ఏమి, x-axis మీద y 0 కదా, y అంటే ఏమి f కదా ఇక్కడ, అలా. సో f 0 ఉంటుంది. f 0 అయిపోతుంది కాబట్టి f కనుక్కోవాల్సిన అవసరం లేదు, కేవలం g, c కనుక్కుంటే చాలు. a belongs to 1 అని రాస్తాం. a belongs to equation 1. a belongs to 1 అంటే minus 2 square అంటే 4, 3 square అంటే 9, minus 4g వస్తుంది. f అనేది రాదు. plus c is equal to 0. minus 4g plus c is equal to minus 13 వస్తుంది. So that is equation number 2. Similarly, you have to substitute b belongs to 1. b అనే పాయింట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. 16 plus 25 plus 8g plus 10f plus c is equal to 0. 8g plus 10f plus c is equal to how much అంటే ఇక్కడ 35 ఒక 6 41 minus 41 వస్తుంది. సారీ ఇక్కడ f రాదండి, f రాదు, సారీ. 8g plus c వస్తుంది ఈక్వల్ టు 0. అవునా? 8g plus c is equal to 25 plus 16 అంటే minus 41 వస్తుంది. దట్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 3. తర్వాత మనం ఏం చేయాలంటే 2 minus 3 చేసుకోవాలి. 2 లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే మనకు ఎంత వస్తుందంటే బాగా చూడండి. minus 4g minus 8g minus 12g c will gets cancel. 13 plus 41 అంటే నీకు 28 వస్తుంది. అవునా? 7 21 28 వస్తుంది. ప్లస్ 28 వస్తుంది. అవునా? g వాల్యూ ఎంత అంటే minus 28/12. అవునా? 4 7 jar 4 3 jar 4 7 jar 4 3 jar. కాబట్టి g వాల్యూ ఎంత అంటే 7/3. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? 7/3 వస్తుంది g వాల్యూ. f వాల్యూ ఎంత అంటే 0. ఇకపోతే c ఒకటే మనం కనుక్కోవాలి. c కనుక్కోవాలంటే నువ్వు దేంట్లైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 ఇంప్లైస్ ఏమొస్తుందో చూడండి. minus 4g minus 4 into g means minus 7/3 plus c is equal to how much? minus 13. అవునా? సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 28/3 వస్తుంది. ప్లస్ 28/3 ఆపకపోతే minus 28/3. మనకు కావాల్సింది c మాత్రమే. minus 39 minus 28/3 వస్తుంది. అవునా? ఎంత వస్తుంది సార్ అంటే minus 67/3 వస్తుంది. minus 67/3. ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. x square plus y square plus 2gx 2 into g means minus 7/3. x 2gx plus 2fy 0 అయిపోతుంది. c అంటే minus 67/3. అవునా? by 3 వెళ్ళిపోవాలంటే ఇంటూ 3 చేయాలా. 3x square plus 3y square minus 14x minus 67 equal to 0 is the required equation of circle. చూడండి, రెండు ఒకటే వచ్చినాయి చూడండి. అవునా? నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది కానీ చాలా ఈజీ క్వశ్చన్, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ కాదు, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోవాలా. అది కూడా నీకేమంటారంటే పెయిర్ అంటే రెండు జత. ఇప్పుడు షూస్ తీసుకుంటాము, పెయిర్ గానే తీసుకుంటాము. ఒక షూ తీసుకునేదానికి కొత్తదేమో. ఇన్ కేస్ మనకి ఏదన్నా డిజబిలిటీ ఉంది అంటే ఒక కాలే ఉంది అయినా కూడా సరే 2 షూస్ తీసుకోవాలి. నాకు ఒక కాలు లేదని నేను ఒక షూ తీసుకునేదానికి కొత్తదే లేదు. అలాగా
పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్. టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్ కావాలా. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటే ఏమి అంటే చూడండి, ఇది ఒక సర్కిల్, ఇది అనదర్ సర్కిల్. ఈ రెండు సర్కిల్స్ ని జాయిన్ చేస్తూ ఒకసారి టాంజెంట్ డ్రా చేస్తున్నాను, ఇక్కడ అనదర్ టాంజెంట్ డ్రా చేస్తున్నాను. ఇది ఏమవుతుందంటే ఇది C1 అవుతుంది, ఇది C2 అవుతుంది. C1 C2 ని కలిపేసి ఇంతవరకే C1 C2, కానీ మళ్ళా పొడిగిస్తా ఉన్నా. పొడిగిచ్చిండేది డాట్ 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 గా రాసుకున్నా. పొడిగిచ్చిండేది ఎలా రాసుకున్నాను, డాట్ 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 గా రాసుకున్నాను. ఎందుకంటే అది పొడిగిచ్చిన పార్ట్, అది సరేనా, యాక్చువల్ పార్ట్ అయితే కాదు. ఇక్కడ ఎన్ని లైన్స్ కలుస్తున్నాయి, ఒకటి ఫస్ట్ టాంజెంట్ కలుస్తుంది, ఇంకోటి సెకండ్ టాంజెంట్, మళ్ళీ ఈ డాటెడ్ లైన్ కూడా కలుస్తుంది. C1 C2 ఎక్స్టెండెడ్ పార్ట్. ఈ పాయింట్ ని ఏమంటామంటే Q అవుతాం. Q అంటే ఏం సార్ అంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ECS అంటాం. ECS ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఈ పాయింట్ ఏమంటామంటే ECS అంటాము. Q కి ఫార్ములా ఏమంటే mx2 మైనస్ nx1 డివైడెడ్ బై m మైనస్ n, my2 మైనస్ ny1 డివైడెడ్ బై m. సెక్షన్ ఫార్ములా ఇంతకు ముందు దాంట్లో యూజ్ చేసినాం, దాంట్లో ప్లస్ పెట్టి యూజ్ చేసినాం. అది ఇంటర్నల్ గా కట్ చేస్తాను, ఇది ఇప్పుడు ఎక్స్టర్నల్ గా కట్ చేస్తాంది. C1 C2 ని బయట ఎక్కడో కట్ చేస్తాంది. ఏది, ఈ లైన్స్ ఎక్కడ కట్ చేస్తానే బయట. ఒకవేళ ఇటువంటి టాంజెంట్స్ నేను డ్రా చేసినాను అనుకో, ఇది కూడా టాంజెంట్, కామన్ టాంజెంట్. కామన్ టాంజెంట్ అంటే మీనింగ్ ఏం సార్ అంటే రెండిటికి కలిపి ఒకే టాంజెంట్ ని కామన్ టాంజెంట్. ఇది T1, ఇది T2. ఇప్పుడు ఇది T1, ఇది T2 ఎక్కడ కట్ చేస్తున్నాయి సార్ అంటే ఇంటర్నల్ గా. ఈ పాయింట్ ఏమంటామంటే P. దీన్ని ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ICS అంటారు. దాన్నేమో వీటిని ఏమంటారు సార్, క్రాస్ గా ఉండే వాటిని అంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అంటారు. దాని మీద కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నువ్వు కనుక్కోవాల్సింది డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలా. పెయిర్ ఆఫ్ అంటే నువ్వు కనుక్కోవాల్సింది ఈక్వేషన్స్ ఏమి అంటే T1 కి T2 కి. అంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ గివెన్ సర్కిల్స్ రాసుకో, ప్రాబ్లం అంతా కొంచెం ఈజీగానే ఉంటుంది. గివెన్ సర్కిల్స్ నీట్ గా రాసుకో, సరిపోతుంది. ఫస్ట్ సర్కిల్ ఏది, x² + y². S ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు x² + y² + 22x - 4y - 100 = 0. సార్ చెక్ చేసుకోనన్నా, కరెక్టే అవునా. S' ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు x² + y² - 22x + 4y + 100 = 0. దానికి దీనికి తేడా ఏమంటే ప్లస్ మైనస్ తేడా ఉంటుంది అంతే. చూసుకోండి ఒకసారి కరెక్ట్ గా రాసినామా లేదా. ఎస్, కరెక్ట్ గా రాసినాము. ఫస్ట్ G వాల్యూ ఎంత, ఫస్ట్ ఈక్వేషన్ చూసి చెప్పేయచ్చు. G వాల్యూ 11, F వాల్యూ ఎంత అంటే -2, C వాల్యూ ఎంత అంటే -100, G' ఎంత అంటే -11, F' ఎంత అంటే +2, C' ఎంత అంటే 100. ఫస్ట్ సర్కిల్ సెంటర్ C1 ఎంత అంటే -G, -F, -11, 2. సెకండ్ సర్కిల్ సెంటర్ ఎంత అంటే -G' 11, -2 గా రాసుకోవచ్చు. ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఏమి అంటే R1 = √G² 121 F² 4 - C అంటే 100. 100 ఒక 121, 221 ఒక 4, 225. √225 అంటే 15 వస్తుంది. ఆ తర్వాత R2 ఎంత అంటే √G' అంటే 121 F' అంటే 4 - C' 100. 125 లో 100 పోతే 25, √25 అంటే 5 వస్తుంది. సో C1 C2 కనుక్కోవాలా. C1 C2 కి మధ్య డిస్టెన్స్ ఎంత కనుక్కోవాలా. √x2 - x1 2. x2 అంటే నీకు తెలుసు, ఇది x2, ఇది y2, ఇది x1, ఇది y1. x2 - x1 అంటే 11 + 11 2. y2 - y1 -2 - 2 2 గా రాసుకోవచ్చు. 11 + 11 అంటే 22, 22 కి స్క్వేర్ చేస్తే 484 వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √484 వస్తుంది. ఇక్కడ ఎంత సార్ అంటే 4² అంటే 16. 484 + 16 ఎంత సార్ అంటే 500. √500 కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు, కానీ √900 కు ఉంది 30, √1600 కు ఉంది 40, కానీ √500 కి లేదు. అలాగే పెట్టేసుకో. ఇప్పుడు R1 + R2 కావాలా. ఎంత సార్ R1 + R2 అంటే 20. 20 దేనికి సార్ రూట్ అంటే √400 కి. సో 20 ప్లేస్ లో ఎంత రాసుకుంటానంటే √400. మా √400 అన్నా 20 అన్నా రెండు ఒకటే. ఇప్పుడు √500 పెద్దదే, √400 పెద్దదే అంటే √500 పెద్దది. కాబట్టి క్లియర్లీ కింద ఏం రాసుకుంటానంటే క్లియర్లీ C1 C2 > R1 + R2 అని చెప్పి రాసేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఈక్వల్ టు రాకూడదండి. ఇంతకు ముందు టచ్ ఈచ్ అదర్ అంటే ఇక్కడ టచ్ చేసుకోవడం లేదు. రెండు సర్కిల్స్ ఇక్కడ డ్రా చేసి చూపించాను, ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకోవడంలో ఒకదానికి ఒకటి దూరంగా ఉన్నాయి. ఆ రెండింటికి కామన్ టాంజెంట్ డ్రా చేశాను.
కాబట్టి C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 రావాల్సిన అవసరం లేదు. C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 వచ్చింది. అప్పుడు నువ్వు ఏం రాసుకోవచ్చు అంటే లెట్ Q అనే పాయింట్ ఎక్స్టర్నల్ గా కట్ చేస్తాంది అని రాసుకోవచ్చు. అంత నీకు సెంటెన్స్ రాకపోయినా R1:R2 కనుక్కో. R1:R2 ఎంత సార్ అంటే 15:5. ఇష్టు అంటే నీకు తెలుసు ఎంత, డివైడెడ్ బై 15/5 అంటే ఎంత వస్తుంది సార్ అంటే 5 3 జార్ 5 1 జార్, కాబట్టి 3:1 వస్తుంది. 1:3 కాదు 3:1. ఇది ఏమవుతుంది సార్ అంటే M:N. M వాల్యూ 1 కాదు 3, N వాల్యూ 1. అలా మాత్రం ఉంది మన ప్రాక్టీస్ చచ్చు ఉన్నీలే కానీలే. సో Q అంటే ఏమి సార్ అంటే ఫార్ములా MX2 మైనస్ NX1 డివైడెడ్ బై M-N కామా MY2 మైనస్ NY1 డివైడెడ్ బై M-N. M అంటే నీకు తెలుసు, N అంటే నీకు తెలుసు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలా. X1 X2 నీకు తెలుసు. X1 అంటే ఏమి ఎవరైనా చెప్పగలుగుతారా? -11. Y1 అంటే 2, X2 అంటే 11, Y2 అంటే -2. MX2 అంటే ఎంత సార్ అంటే 3 × 11 33 వస్తుంది. అవునా? అట్లే రాసేయాల. -NX1, N అంటే 1, X1 అంటే -11 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ as +11. M-N అంటే 3 - 1 అంటే 2 వస్తుంది. MY2 అంటే 3 × -2 ఎంత వస్తుంది? -6 వస్తుంది. NY1, N అంటే 1 × Y1 -2 రాసుకోవాలి. +2 వస్తుంది, -2 రాసుకోవాలి. 2 33 + 11 ఎంత అంటే 44 ని 2 తో డివైడ్ చేస్తే 22 వస్తుంది. అవును. -8 ని 2 తో డివైడ్ చేస్తే -4 వస్తుంది. అవును. సో Q వాల్యూ ఎంత అంటే 22, -4 22, -4. అవునా? ఇప్పుడు Q అనే పాయింట్ తెలిసిపోయింది. Q అనే పాయింట్ ద్వారా ఎన్ని టాంజెంట్స్ పోతున్నాయి సార్ అంటే ఖచ్చితంగా 2 టాంజెంట్స్ పోతున్నాయి. నీకు ఇక్కడ చూపిస్తాను, P అవసరం లేదు ఇక్కడ చూసుకో. Q అనే పాయింట్స్ ద్వారా ఏ టాంజెంట్స్ పోతున్నాయి? T1 T2 చేపాకారంలో కట్ చేస్తున్నాయి చూడ అక్కడ. సో ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏమి? y - y1 = m × x - x1. x1 y1 ఏం తీసుకోవాలి సార్ అంటే చాలా మంది సార్ x1 అంటే -11, y1 అంటే 2 అంటారు. అది కాదు, Q తీసుకోవాలి. ఇప్పుడు Q ద్వారా కదా పాస్ అవుతా ఉండేది. Q యూ హ్యావ్ టు టేక్ ద Q. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పాసింగ్ త్రూ Q, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పాసింగ్ త్రూ Q ఈజ్ y - y1 m × x - x1. x1 అంటే 22, y1 అంటే -4. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలా. y + 4 m అంటే తెలీదు, x - 22. అవునా? y + 4 m × x, mx -22m. అవునా? సో mx అలాగే ఉంటుంది. ఇక్కడ 0 పెట్టేసుకుంటాను. +y ఈ పక్క వస్తే -y, -22m ఇక్కడే ఉంది. +4 ఈ పక్క వస్తే -4 = 0 ఇక్కడ రాసేసుకుందాం. ఇది ఏం ఈక్వేషన్ సార్ అంటే ఇప్పటికి ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి? 2. ఇది థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఇది ఏ ఫామ్ లో ఉంది సార్ అంటే ax + by + c = 0. ఇదంతా c అవుతుంది. a ఎంత సార్ అంటే m అవుతుంది. b ఎంత అంటే -1 అవుతుంది. y పక్కన ఉండేది b అవుతుంది. అదే రాసుకుంటాను నేను. కింద నీట్ గా రాసుకో. a = m, b = ఎంత సార్ అంటే -1. చాలా మంది -y అంటారు, చంపేయాల వాళ్ళని. y పక్కన ఉండేది -1. c ఎంత అంటే -22m -4. అవునా? సో కండిషన్ ఇప్పుడు ఇది టాంజెంటా కాదా? ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చింది. నువ్వు చెప్పొచ్చు సార్ 2 కదా సార్ టాంజెంట్స్, ఏదో ఒక టాంజెంట్ వచ్చింది కదా. ఈక్వేషన్ 3 వచ్చిందా లేదా? ఇప్పుడు ఇది టాంజెంట్ అవుతుందా కాదా అనే సమస్యలో నువ్వు ఉంటావు. సారీ, ఇక్కడ ఒక చిన్న తప్పు చేసినాము. దీన్ని ఈక్వేషన్ 3 అని రాసుకోండి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 రాసుకోండి. తర్వాత ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా మనము సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మంచిది. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ R రావాలా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏమి? mod ax1 + by1 + c డివైడెడ్ బై √a² + b². రేడియస్ ఏం తీసుకోవాలంటే సెకండ్ రేడియస్ తీసుకోవాలా. సెకండ్ రేడియస్ అంటే ఎంత? R2 తీసుకోవాలా. R2 ఎంత? 5. ఎందుకంటే ఈ లైన్ వచ్చేసి టచ్ చేస్తాందని ప్రూవ్ చేయాలా. ఏ లైన్? ఈ T1 కానీ T2 కానీ సెకండ్ సర్కిల్ ని టచ్ చేస్తుంది, పైన కింద టచ్ చేస్తుంది అంటే D = R రావాలా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కండిషన్ ఫర్ టాంజెన్సీ సర్కిల్స్ లో ఏమి సార్ అంటే D = R. ఫస్ట్ D కనుక్కుంటాను. D ఎంత సార్ అంటే mod ax1. a అంటే m, x1 అంటే సార్ x1 ఇప్పుడు ఏం తీసుకోవాలి సార్? Q లో ఉండేది కాదు, సెకండ్ సెంటర్ ని x1 y1 తీసుకోవాలా. సెకండ్ సెంటర్ ఎక్కడుంది? ఇది x1 y1. x1 వచ్చి 11, y1 వచ్చి -2 రాసుకో. x1 వచ్చి 11, y1 వచ్చి -2. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయి. ఇక్కడ ax1 11 × m ప్లస్ by1, b అంటే -1, y1 అంటే -2 ప్లస్ c అంటే -22m -4
డివైడెడ్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్, బి స్క్వేర్ అంటే -1 కి స్క్వేర్ చేస్తే 1a. సో d ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ m, 11m ప్లస్ 2 వస్తుంది. ఇక్కడ -22m -4 వస్తుంది అండర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఈ విషయాలన్నీ నీకు బాగానే అర్థమై ఉంటాయి. d ఈజ్ ఈక్వల్ టు 22m లో 11m పోతే -11m వస్తుంది, 4 లో 2 పోతే -2 వస్తుంది అండర్ రూట్ m స్క్వేర్ ప్లస్ 1. అయ్యా పైన మైనస్ కామన్ చేయలేదు, ఆ విషయం మర్చిపోతున్నావు, రెండిట్లో మైనస్ కామన్ చేయాలా. ఎప్పుడైతే నువ్వు మైనస్ కామన్ చేస్తావో 11m ప్లస్ 2 వస్తుంది. ఆ మైనస్ మాడ్ ఏం చేస్తుందంటే ప్లస్ చేసేస్తుంది. సో హియర్ యూ విల్ గెట్ 11m ప్లస్ 2. ఇది దేన్ని ఈక్వల్ చేసుకోవాలంటే రేడియస్ ని. ఏ రేడియస్ సార్? రెండు ఉన్నాయి కదా అంటే సెకండ్ రేడియస్ ని, ఎందుకంటే నువ్వు సెకండ్ సెంటర్ తీసుకున్నావు అక్కడ కాబట్టి సెకండ్ రేడియస్ తీసుకోవాలా. సో సర్కిల్ కండిషన్ ఫర్ టాంజెన్సీ ఏమంటే d ఈక్వల్ టు r. సో ఈ d ని r కి ఈక్వల్ చేసుకోవాలా. r అంటే 5 కి ఈక్వల్ చేసుకోవాలా. 11m ప్లస్ 2 ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. కావాలంటే ఇక్కడ రాసుకో d ఈజ్ ఈక్వల్ టు r. సరే ఈ కింద ఉండే రూట్ m స్క్వేర్ ప్లస్ 1 అక్కడికి పోతే ఇంటూ రూట్ m స్క్వేర్ ప్లస్ 1 అవుతుందా కాదా? అవును అవుతుంది. కింద రబ్ చేసేస్తున్నాను. రూట్ ఉంది, రూట్ వెళ్ళిపోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలా. ఎప్పుడైతే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తానో 5 స్క్వేర్ అంటే 10 కాదు 25 వస్తుంది. ఇక్కడ రూట్ వెళ్ళిపోయి కేవలం మనకు m స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ ఏం ఫార్ములా సార్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 11 స్క్వేర్, 11 స్క్వేర్ అంటే 22 కాదు 121m స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 121m స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab, 2 2 జార్ 4, 2 2 జార్ 4, 4 into 11 ఎంత అంటే 44m. 44m వస్తుంది. అవునా? విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 into m స్క్వేర్, 25m స్క్వేర్, 25 into 125. అవునా? తర్వాత బయట ఉండే ఇద్దరిని లోపల తెచ్చుకోవాలా, ఈక్వల్ టు 0 చేసుకోవాలా. బయట ఉండే ఇద్దరిని లోపల తెచ్చుకోవాలా, ఈక్వల్ టు 0 చేసుకోవాలా. అంటే ఈ 25m స్క్వేర్ లోపలికి వస్తే మైనస్, ఇది కూడా మైనస్ అవుతుంది, ఈక్వల్ టు 0. ఆ తర్వాత 121m స్క్వేర్ లో 25m స్క్వేర్ తీసేస్తే ఎంత అంటే 96m స్క్వేర్ వస్తుంది. ఆ తర్వాత m స్క్వేర్ తర్వాత 44m రాస్తాను. వీళ్ళిద్దరిని తీసేయాలా. 25 లో 4 పోతే -21 వస్తుంది, ఈక్వల్ టు 0. సార్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా? అవునండి. ఏం ఈక్వేషన్ సార్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఏ ఎంత సార్ అంటే 96, బి ఎంత సార్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు 44, సి ఎంత అంటే -21, ఎం ఎంత సార్ అంటే ఎక్స్ ని ఎం అనుకుంటాము. సో ఇక్కడ ఎం ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఒకటి ఉంది, -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. అవునా? -b అంటే ఎంత సార్ అంటే -44 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 44 కి స్క్వేర్ చేయాలా. చాలా మందికి తెలియదు ఎలా చేయాలో, ఈరోజు చూపిస్తాను చూడండి. 44 into 44 ఎంత సార్ అంటే 4 4 జార్ ఫస్ట్ 16, 4 4 జార్ ఫస్ట్ 16 ప్లస్ 1 17, మళ్ళా 176 వస్తుంది. ఒక నంబర్ వదిలేసి రాయాలా 6. ఇక్కడ 13 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, 1936 వస్తుంది. సో బి స్క్వేర్ అంటే 44 స్క్వేర్, 44 స్క్వేర్ అంటే 1936 వస్తుంది. అవునా? తర్వాత 4ac కావాలా. 4ac అంటే 4 into a అంటే 96, c అంటే 21, మైనస్ ఇక్కడ వచ్చి ప్లస్ చేసేస్తుంది. అవునా? 21 4 జార్ ఎంత సార్ అంటే 84, 4 1 జార్ 4, 4 2 జార్ 8, కాబట్టి 21 into 4 అంటే 84 వస్తుంది. 4 6 జార్ ఎంత అంటే అఫ్ కోర్స్ మనకు టేబుల్స్ రాదు కాబట్టి మనం వేరే వాళ్ళని అడుక్కోవాలా. 4 9 జార్ ఎంత సార్ అంటే 36, 36 ఒక 2 ఎంత అంటే 38. అఫ్ కోర్స్ మనకు టేబుల్స్ రాదు కాబట్టి అది వేరే విషయము. 8 6 జార్ 48, 8 ఇక్కడ 4 రాసుకోవాలా. 8 9 జార్ ఎంత అంటే 72, 72 ప్లస్ 4 ఎంత అంటే 76, 4 16 ఇక్కడ ఎంత అంటే 0 కాదు 10, ఇక్కడ ఎంత అంటే 8, 8064 వస్తుంది. అఫ్ కోర్స్ మనకు టేబుల్స్ రావు, మనకు కూడికలు రావు కాబట్టి అది వేరే విషయం, ఎవరైనా అడుక్కోవాలి. సో 96 2 జార్ 96 2 జార్ ఎంత సార్ అంటే ఎంత 96 2 జార్ 192. అవును మంచిదే. 8064 కి 1936 యాడ్ చేయాలా. 6 ఒక 4 10, ఇక్కడ ఎంత సార్ అంటే 10, ఇక్కడ ఎంత సార్ అంటే 10, ఇక్కడ ఎంత సార్ అంటే 10,000, రూట్ 10,000 వస్తుంది. సో ఆ ప్లేస్ లో ఎంత రాసుకోవాలంటే రూట్ 10,000 రాసుకోవాలా. సో ఇదంతా రబ్ చేసేసి రూట్ 10,000 రాస్తాను. 10,000 లో ఎన్ని సున్నాలంటే ఉన్నాయంటే ఆఫ్ కోర్స్ మనకు తెలియదు. అక్కడ ఎన్ని ఉంటాయంటే 1 2 3 4 సున్నాలు ఉన్నాయి, 4 2 వెళ్ళిపోతాయి. రూట్ 10,000 అంటే 100 వస్తుంది. రూట్ 1000 అంటే 10 కాదు, ఎందుకంటే
1000 లో 3 సున్నాలు ఉంటాయి, 10,000 లో 4 సున్నాలు ఉంటాయి కాబట్టి 2 సున్నాలు కొట్టేయచ్చు. √10,000 ఎంత అంటే 100 వస్తుంది. మంచిదే. తర్వాత ఏం సార్ అంటే -44 ±100 డివైడెడ్ బై 192. ఇది రబ్ చేయడం మర్చిపోయినాము, తొందరపాటులో ఏమరపాటులో ఉన్నాము, రబ్ చేసేసినాము, అస్సలు రుజువే లేకుండా చేసేసినాము. ఇక్కడ 2 ఆన్సర్లు వస్తాయి ఎందుకంటే ± ఉంది. అఫ్ కోర్స్ ఈ పాటికే మీరు గెస్ చేసి ఉంటారు. అఫ్ కోర్స్ మనకు కూడికలు రావు కాబట్టి అది వేరే విషయము. 192 -44 -100 డివైడెడ్ బై 192. 100 లో 44 పోతే ఎంత అంటే 56 డివైడెడ్ బై 192. కరెక్టేనా? 56 66 56 ఓకే. తర్వాత 56 66 కరెక్టేనా? 56. ఇక్కడ -144 డివైడెడ్ బై 192. 56 బై 192 అంటే మనకు క్యాల్సి అలౌడ్ లేదు కాబట్టి మాన్యువల్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 2 జార్ 4 అవుతుంది, 1 ఉంటుంది, 2 8 జార్, 2 9 జార్ 18, 2 6 జార్, 2 1 జార్ 2 4 జార్, 2 4 జార్ 8, 2 8 జార్, 2 7 జార్ 224 జార్. కొంతమంది దీన్ని బైహార్ట్ చేసి ఉంటారు, 7/24 అని చెప్పేస్తారు. అటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మాత్రం లేరు అట్లాంటి వాళ్ళు. సరే మంచిదే. -144 డివైడెడ్ బై 192. 2 7 జార్ 2 2 జార్, 2 9 జార్ 18, 2 6 జార్. తర్వాత 2 3 జార్ ఇక్కడ, 2 6 జార్ ఇక్కడ, 2 4 జార్ 8, 2 8 జార్. ఆ తర్వాత 2 18 జార్ ఇక్కడ ఎంత అంటే 224 జార్. ఇక్కడ 2 9 జార్ ఇక్కడ, 2 12 జార్. 9/12 ఇంకా క్యాన్సిల్ కాదు, 3 తో పోతుందేమో చూద్దాము. 3 3 జార్ 3 4 జార్. -3/4 అంటే m కి 2 వాల్యూస్ వచ్చినాయి. అంటే m అంటే ఎవరు? m అంటే ఎవరు? నా ఇన్షియల్లో కాదు. m అంటే నా ఇన్షియల్ కాదు. m అంటే స్లోప్. వాడు ఎవరో జంతువు అనుకోవద్దండి, స్లోప్ వాడు. సరేనా? మంచిది నాన్న. సో ఇక్కడ m వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల. ఎక్కడో అంటే ఇక్కడ. ఎక్కడది? ఈక్వేషన్ 3 లో. అందుకే అక్కడికి స్టాప్ చేశాను. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి. 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 సార్లు సబ్స్టిట్యూట్ అవ్వాలి. ముందుగానే మనకు కొంచెం లెక్కల్లో వీక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేయాలా. ఇఫ్ కేస్ 1 ఫస్ట్ కేస్ ఏమి సార్ అంటే ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఒకటి ఎంత వచ్చింది? -7/24. మైనస్ కాదు, సారీ 7/24. 34 కాదు 24. సరేలే, మీరు క్లియర్ గానే చెప్తున్నారు, నాకు కొంచెం చెవుడు వచ్చింది కదా. సరేలే. y + 4 = m × x - 22. సో y + 4 = m × x - 22. y + 4 = m అంటే 7/24. x - 22 నా 32 నా 22. 24 ఆ పక్క పోతే 24 × y ఎంత సార్ అంటే 24y. 24 4 జార్ 36 కాదు 96. 7x - 154. అవునా? వీళ్ళిద్దరిని ఆ పక్క తరిమేసి అప్పుడు మైనస్ లో వస్తారు. 7x - 24y - 154 - 96 = 0. 2 మైనస్లు యాడ్ చేయాలా. 150 ఒక 90 ఎంత అంటే 240. 240 ఒక 10 ఎంత అంటే 250. సో విల్ గెట్ 250 హియర్. సో -250 ఒక డైరెక్టెడ్ కామన్ టాంజెంట్ వచ్చేసింది. సెకండ్ కేస్ కావాలి. సెకండ్ కేస్ లో ఇప్పుడు సేమ్ ఈక్వేషన్ ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది రెడ్డి? m ఈజ్ ఈక్వల్ టు -3/4. -3/4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా. ఎక్కడ? y + 4 = m అంటే -3/4 into x - 22. అవునా? 4 × y 4y 4 4 = 16 -3x + 66. -3x ఈ పక్క వస్తే 3x + 4y 66 లోపలికి వస్తే -66. 16 - 66 ఎంత అంటే +40 నా -40 నా? ఇది T2. సో T1 T2 డైరెక్ట్ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కనుక్కోమన్నారు, కనుక్కునేసినారు, అయిపోయింది.